వైఎస్ఆర్ జిల్లా బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో అధికార టీడీపీ కూటమి నేతలు భూ కబ్జా కోరులుగా చెలరేగిపోతున్నారు. బద్వేలు మండలం తిప్పలపల్లె, వీరబల్లె గ్రామాల పరిధిలోని సుమారు 100 ఎకరాల భూ ఆక్రమణకు యత్నించారు. రాత్రికి రాత్రే యంత్రాల ద్వారా భూమిని చదును చేస్తుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. దాంతో భూ కబ్జాదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు భూ ఆక్రమణ స్థలాన్ని పరిశీలించారు. శని ఆదివారం వచ్చిందంటే చాలు టీడీపీ నేతలు 100 ఎకరాల్లో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వారు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి భూ కబ్జాకు పాల్పడిన అధికార టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భూ పోరాటం ద్వారా ప్రభుత్వ భూమిని నిరుపేదలకు అందేలా ఆందోళన చేస్తామని హెచ్చరించారు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు. లైట్లు వేయమనరా, జేసీబీ లైట్లు వేయమని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ వేలాది ఎకరాలు కబ్జాలు జరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఈ రెండు తిప్పనపల్లి, ఈరబల్లి అని చెప్పేసి ఉదాహరణకు ఈ రెండు మాత్రమే. ఎందుకంటే ఈరోజు వేలాది ఎకరాలు కబ్జా జరుగుతున్నా ఒక పక్క అధికారులు మేము ఇక్కడ బోటు వేసినామని చెప్పేసి చెప్తున్నా బోట్లు కానీ పెరికి ఈరోజు జేసీబీలు పెట్టి సదును చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కానొచ్చింది. ఈరోజు అధికారులు నిద్రమత్తుల్లో ఉన్నారా లేదా అధికార పార్టీ ముఖ్య నాయకుల అండదండలతో విరవీగిపోతున్నారో అర్థం కాని పరిస్థితి స్పష్టంగా కానొచ్చింది.